ఈరోజు నేను మా బాబాయ్ వాళ్ళ చెలకలకు వచ్చిన బాబాయ్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. పైపులు ఎందుకు వేస్తారు బాబాయ్ ఇక్కడ ఇవంతా? ఏం చేస్తామా, పైపులు వేస్తుంది, వాన లేదు, పాలు లేదు, ఈ నల్లాలు వేసి సెర చూడు మా సెర ఒక పక్క అయితే ఎండిపోయినాయి, ఈ పక్క వేస్తే ఇత్తులు పెడితే పోయినాయి. ఏం చేస్తావు చెప్పు? ఇంక ఇత్తులు కూడా ఏం పెట్టలేదా? ఇత్తులు పెట్టాము, వాన వస్తా ఇత్తులు పెట్టాము, అన్న ఇత్తులే పెట్టాము. ఇత్తులు పెట్టిరు కానీ వాన లెక్క పైపులు మొన్న చెట్లు పడుతున్నాయి కదా, వర్షం పడితే ఇత్తులు పెట్టాము. 25 ప్యాకెట్లు పెట్టా, 25 ప్యాకెట్ పెట్టి వర్షం వస్తుంటే వర్షం లేదు, ఏం దేవుడు అని మళ్ళీ నల్లలు వస్తాం. మన 25 ప్యాకెట్ 25,000, పెట్రోల్కు 5,000, 30,000 మన అయిపోయినాయి, తిన్నందుకు 30,000. ఇప్పుడు మీకంటే బోర్ ఉంది, ఈ పరిస్థితి లేని వాళ్ళ పరిస్థితి అలా ఇంకా ఉన్నోళ్ళు ఏమైనా కష్టపడతామన్నా మనం ఇవన్నీ ఎక్కడ కూరుకోను బాగా లేని పరిస్థితి మొత్తం మీద పడి అప్పుడు అంతేనా మరి పెట్రోల్ ఇప్పుడు 30 ప్యాకెట్లు పెట్టినాక 30,000 పోయినట్టు లెక్క. అది తిన్నందుకు 30,000 అవుతాయి, 5,000 అన్నీ 50,000 మీద పడతాయి. ఒక 10 ఎకరాలు చేసినాకో ఒక 70,000 లక్ష రూపాయలు కథం. అంతేనా? ఈ గుంతలు ఎందుకు పెట్టిరు బాబాయ్? ఈ గుంతలు కట్టామంటే బోర్ కొద్దిగా వస్తాయి నీళ్ళు, ఆ నీళ్ళు కొంచెం కొంచెం వస్తే ఎక్కడ సరిపోయాయి కదా, కరెంట్ ఉన్నసేపు సాయంసేపు గుంత విన్నాక మళ్ళీ గుంతలకు వెళ్ళి మళ్ళీ షిఫ్ట్ చేసుకోవడం నీళ్ళు పారబెట్టుకుంటారు. అప్పుడు ఇది కొద్దిగా వస్తా, ఫుల్ వస్తేనేమో అట్లా బాగుంటుండే, ఇది కొంచెం వస్తుంది బోరు, కొద్దిగా వస్తు పడితే మొత్తం ఇంట్లో పోపించుకొని ఇది నిన్న తర్వాత మళ్ళీ 2 గంటల సేపు బయట పారబెట్టి మళ్ళీ బంద్ చేసి మళ్ళీ నిన్నాక మళ్ళీ పెట్టుకోవడం. అట్లా ఈ కవర్ వచ్చి వేసినాం, ఈ కవర్ అంతా పోయింది. ఇవన్నీ చూడు ఎట్లా ఉంది మా పరిస్థితులుగా. ఈ కవర్ అప్పుడు గుంత వేపించి కవర్ వేసి ఈ కవర్ వేసిన దానిగా అన్నట్టు నీళ్ళలో ఉంటాడు స్టాక్ ఇది కట్టుకుంటాం కదా కూడా ఆ టైప్ అన్నట్టు ఇది. ఈ కవర్ ఉన్నందుకు ఇంకిపోకుండా ఉంటాయి నీళ్ళు లోపలికి ఇంకకుండా పోసిన సుక్క అట్లే ఉంటాయి అన్నట్టు. మనం సేమ్ ఇక మనం ఇంట్లో సంపు కట్టుకుంటే ఎట్లా ఉంటుంది నిల్వ ఇల్లు అట్లా ఉంటుంది కవర్. ఎంత లోతు ఉంటుంది ఈ గుంట? ఇంత ఉంటుందమ్మా, ఇది 10-12 ఫీట్లు ఉంటుంది, 12 ఫీట్లు 13 ఫీట్లు వస్తుంటుంది. మహాదేవుడు లేక ఈ పరిస్థితి చూడి వాన పడితే నిమ్మలంగా వానవాడు గుంటలు కొట్టుకోవడం కూర్చుంటుంది. ఈ నల్లలయ్య అక్కడ దింప ఇక్కడ దింప ఒక్కలేక కార్కి దెబ్బ తాకిందా బాబాయ్? కొంచెం నాంతది అని పడుతుంది నల్లలు చేయాలి. మా బతుకు కూడా వస్తుంది.